శాసనసభ శాసనమండలిలో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఫుల్ ప్రెజెడ్ బడ్జెట్ని 25-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని ప్రారంభించిన దగ్గర చూసాం. అంతా ఆత్మస్తుతి పరనింద, గత ప్రభుత్వాన్ని దూషించడం, తండ్రి కొడుకుల్ని పోడుకోవడం, ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి తనని పోడుకోవడం. నేను ఎప్పుడు 3 సార్లు ఈ రాష్ట్రంలో నేను క్యాబినెట్ మంత్రిగా చేశాను. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల ప్రజల దయ వల్ల ఎల్ఓపిగా కూడా ఉన్నాను. 3 సందర్భాల్లో ఎప్పుడు కూడా ఇంత స్థుతిని, ఈ రకమైన భాషని ఎప్పుడు కూడా చూడలే. చాలా దురదృష్టం ఈ సాంప్రదాయం, ఈ సంస్కారం, ఈ సాంప్రదాయం. ఎందుకు మరి అన్నిసార్లు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరాలు, ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరాలు వస్తున్నాయేమో మాకు సరే. అది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఆ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రధానిపై ఆలోచన చెప్పని కోరుతున్నాను ముందుగా. ఇక బడ్జెట్లోకి వెళ్తే ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో, కూటమి నేతలు సూపర్ 6 కానీ, సామాన్య ప్రధాని కానీ, రైతులకు కానీ, వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకొరగా 1-2 తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. షూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నో న్యాయం. ఆ పదానికి ఈ పదాలే దానికి అర్థం వస్తాయి. ఎందుకంటే సూపర్ 6 అన్నారు, లేదు మైలుకి వచ్చి 18 సంవత్సరాలు నేను మైలుకి 15,000 రూపాయలకి ఇస్తామన్నారు. లేదు 50 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు. లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తా అన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని, కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ, లేదు తల్లికి వందనం కానీ